బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్దే నిర్ణయమని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయంటూ దీంతో పాటుగా నిపుణుల కమిటీ, సిడబ్ల్యూసీ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో 10 పేజీల కమిషన్ను సమర్పించింది. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ను మార్చడంలో నియమ నిబంధనలు చిత్తశుద్ది చూపలేదని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఏ స్థాయిలో కూడా ఎలాంటి లోపాలు జరిగాయో అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం డిజైన్ పై స్టడీ చేయలేదని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టం చేసింది పీసీ ఘోష్ కమిషన్. రైట్, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీర్ఘ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఇవాళ హాట్గా నడుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏకైక ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అధికారులు ఇచ్చినటువంటి అధ్యయన కమిటీకి సంబంధించి 10 పేజీల నివేదిక ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సమావేశం సంబంధించి ఈ అంశంపైనే ప్రధానంగా తేల్చబోతున్నారు కేబినెట్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ అనేక విషయాలను కూడా స్పష్టం చేసినట్టుగా సమాచారం ఉంది. ఏదైతే ప్రాజెక్టు సంబంధించి రీడిజైనింగ్ కావచ్చు, తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ, అలాగే అన్నారం, సుందిళ్ల ఈ బ్యారేజ్ల నిర్మాణం సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్ ఆయన డైరెక్షన్ లో నిర్మించారని చెప్పేసి నిర్మాణం జరిగినటువంటి సమయంలో నాణ్యతలో లోపాలు కావచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి లోపాలు కావచ్చు, ఎస్టిమేషన్స్ కావచ్చు, రీడిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగాయని చెప్పేసి కమిషన్ సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గా ఈటల రాజేందర్ కావచ్చు, వీరెవరు కూడా అబ్జర్వేషన్ చేయలేదు. పైగా అధికారులకు సంబంధించినటువంటి నాణ్యత లోపల, క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన విషయాలకు కూడా ఎటువంటి పారదర్శక కూడా లేదు అన్నటువంటి వివరాలు కూడా స్పష్టంగా వస్తున్నాయి. మనం చూస్తున్నాం ఈ కమిషన్ రిపోర్ట్ సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వం చాలా అట్టహాసంగా ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీటి అందించామని చెప్పింది. కానీ 40,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్లకు చేరింది. రాష్ట్రానికి ఆర్థిక భారంగా మిగిలిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి కమిషన్ సంబంధించి రిపోర్టు గత జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ ప్రభుత్వం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కూడినటువంటి ఒక అధ్యయనానికి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి కూడా వారు స్టడీ చేసి 10 పేజీలకు సంబంధించి మొత్తం 700 పేజీలకు సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ లో 10 పేజీలకు సంబంధించిన క్షుణ్ణంగా అయితే ప్రాజెక్టు డిజైన్ ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలేంటి, క్యాబినెట్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, ఎలా లేవు అనేటువంటి అంశంతో పాటు ప్రధానంగా నాణ్యత లోపం కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు రిజర్వాయర్ తుంగిపోవడం, అలాగే అన్నారం, సుందిళ్ల నుంచి సిపిఐ సంబంధించినటువంటి వాటర్ లీకేజ్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా ఆ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం 115 మందిని పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. 700 పేజీలతో ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించింది. ఆ రిపోర్ట్ లో 10 పేజీలతో ఉన్నటువంటి రిపోర్ట్ ను ప్రస్తుతం అధికారుల బృందం అయితే స్టడీ చేసి ప్రభుత్వానికి నిన్న అందించింది. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై చర్చ జరిపి ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ లో దీనిపై చర్చించబోతున్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి, లేదంటే సిఐడికి అప్పగించాలా, దానికి ముందు అసెంబ్లీలో చర్చ జరిపి దాదాపు 3 రోజుల పాటు 10, 11, 12 ఈ 3 తేదీల్లో అసెంబ్లీని ప్రత్యేకంగా నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రత్యేకంగా చర్చ పెట్టి ఆ ప్రభుత్వానికి జరిగిన నష్టం పైన కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేయబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అయితే సంచలనంగా దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా మరి కాసేపులో సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే కీలకమైనటువంటి చర్చ చేయబోతున్నారు. దీపిక. అశోక్, అయితే ఇప్పుడు పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన దాన్ని బట్టి చూస్తుంటే అప్పటి సీఎం ఎవరైతే కేసీఆర్ ఉన్నారో చాలా డిజైన్ గా, ప్లాన్ గా అన్ని చూసి మేము తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్తున్నారు.
సో మరి పీసీ ఘోష్ కమిషన్ చూస్తుంటే మొత్తం కూడా అంతా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మరి ఈ రోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో ఎలా చర్చ ఉండబోతుంది, ఎలా రాబోతుంది, ఏమేమి చెప్పే అంశాలు ఉంటాయి? టీసీ ఘోష్ కమిషన్ చాలా కీలక అంశాలు రిపోర్ట్ చేసినట్టుగా సమాచారం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కర్మ క్రియ అన్ని కూడా అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తూ ఆ రిపోర్ట్ లో స్పష్టమవుతుంది. అయితే ప్రాజెక్టు స్థల మార్పిడి కావచ్చు, రీడిజైన్ కావచ్చు, అలాగే నిధుల కేటాయింపు కావచ్చు, కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే బ్యారేజీల నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన అంశాలు కావచ్చు, 2 ఏళ్ల పాటు అయితే సంబంధిత పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు అటువైపు కూడా చూడకుండా అయితే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఎన్నికల ముందు గత 2019 ఎన్నికల ముందు అయితే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి తుంగిపోయింది అది అక్టోబర్ లో. దీనికి సంబంధించి అటువైపు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి పర్యవేక్షణ చేయలేదు. దాని నిర్మాణ సంస్థలకు కూడా ఆ బాధ్యత అప్పగించలేదు. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకవైపు రీడిజైన్ కావచ్చు, స్థల మార్పిడి కావచ్చు, అలాగే నిధుల కేటాయింపు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి నష్టం కావచ్చు, పట్టణం వల్ల జరిగిన నష్టం కావచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా జరిగినటువంటి కోణంలో అటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల నుంచి, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల నుంచి, అలాగే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ఇతర అధికారుల నుంచి కూడా పీసీ ఘోష్ కమిషన్ ఒక పూర్తి వివరాలతో ఉన్నటువంటి వివరాలు తీసుకొని రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ 700 పేజీలతో ఉన్నటువంటి రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం దీనిపై అధ్యయన కమిటీ వేసి ఆ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి 10 పేజీలకు సంబంధించిన అంశంపైన ఇవాళ కేబినెట్ చర్చించబోతున్నాం. కేబినెట్ లో చాలా కీలకంగా దీనిపై చర్చ జరిపి ప్రభుత్వం ఏదైతే కీలక నిర్ణయం తీసుకోబోతుంది, గత ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు తీసుకునే అవకాశం. ప్రధానంగా సిట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అధికారులను కానీ దానికి సంబంధించిన బాధ్యులను కానీ కమిషన్ ఆధారంగా అరెస్ట్ చేయడమా లేకపోతే ముందుకు వెళ్ళడానికి చేస్తారు, లేదంటే సిఐడికి అప్పగించి మొత్తం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జరిగిన నేపథ్యం దానిపై కూడా పూర్తిగా చర్చించబోతున్నాం. సో ఏది ఏమైనటువంటి ఈ అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టి ప్రభుత్వం అయితే కీలకంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా చాలా కీలకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంశం నేపథ్యంలోనే ఇవాళ కేబినెట్ సమావేశం సంబంధించి చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం జరగబోతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.